హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో మనం ఈరోజు ఏంటి అంటే లాస్ట్లో మనం గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినప్పుడు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకున్నాం కదా. సో దాని ఆన్సర్ అనేది చూసి ఈరోజు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ ట్రేడ్ ఇన్ 2022. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇండియన్ ట్రేడ్ తాలూకా రిపోర్ట్ అనేది 2022లో ఎలా జరిగింది అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో హైయెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ వచ్చేసరికి ఎవరెవరు యుఎస్ఏ, ఇంకా తర్వాత మనకి ఏంటి అంటే యూఏఈ రిప్లేస్ చేయడం అనేది జరిగింది. అయితే అండ్ అలానే ఇంకొకటి ఏంటి మనకి ఏంటేంటి ఇండియా హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అండ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఎంత పర్సెంట్ పెరిగింది అదంతా కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి దిస్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రీసెంట్లీ అన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కాదా ఆన్సర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇండియా మోస్ట్లీ ఎక్స్పోర్ట్స్ ఫార్మా అండ్ సెమీ కండక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ సెమీ కండక్టర్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంకా ఎక్స్పోర్ట్స్ అనేసరికి ఇంకేంటి, ఆబ్వియస్లీ రాంగ్ స్టేట్మెంట్. ఇండియా ఏంటి హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అండ్ ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ ఇంకా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అనేవి ఇండియా తాలూకా హైయెస్ట్ ఎక్స్పోర్ట్ మెటీరియల్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాట్ ట్రూ అని అడిగారు. సో డి నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే రెండు రాంగ్ స్టేట్మెంట్సే పెట్టానమాట. ఓకేనా. సో ఈరోజు ఆర్టికల్స్ అనేవి డీల్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు మన శ్రీకాకుళంలోనమాట తెలుగు మీడియంకి గ్రూప్ 2లో తెలుగు మీడియం బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. అయితే దాని రిలేటెడ్ మీకు ఫ్రీ డెమో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా సివిల్స్ ఫ్యాకల్టీ చేత. అది ఎప్పుడు జరగబోతుంది, 30th April 2023, అంటే దిస్ సండే అనమాట. మార్నింగ్ 10 గంటలకి వెన్యూ వచ్చేసరికి మీకు విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా అనమాట, శ్రీకాకుళం నుండి. ఎనీవేస్ కొత్త బ్యాచెస్ అనేవి 1st May నుండి స్టార్ట్ అవబోతున్నాయి అండ్ ఫ్రీ డెమో అనేది మీకు 30th జరగబోతుంది. సో దాట్ మీకు ఏంటి అంటే ఒక టోటల్ ఫోకస్ అనమాట. గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో ఉన్న మిత్స్ ఏంటి, వాటిని బర్స్ చేయడం ఎలాగా, అండ్ మనకున్న డ్రీమ్ గ్రూప్ 2ని అచీవ్ చేయడం అనేది ఎలాగా అనేది టోటల్ ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే శ్రీకాకుళం నియర్ బై ఏరియాస్లో ఉన్నారో మీరందరూ కూడా దీన్ని ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సో దట్ మీకు డెఫినెట్లీ చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది అండ్ తర్వాత జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అయితే దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735, ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని డెఫినెట్లీ అటెండ్ అవ్వడం అయితే అటెండ్ అవ్వండి. ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వడమో లేదా ఏంటి మీకు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తే మీరే డిసిషన్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ముందైతే మీరు వెళ్ళారనుకోండి, మీకు ఏంటంటే డెఫినెట్లీ గ్రూప్ 2 మీద మీకు అంత అవగాహన అనేది వస్తుంది, ఫర్ ష్యూర్ డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే ఇది సివిల్స్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించబోతున్నారనమాట. సో అందుకోసమే క్వాలిటేటివ్గా ఉండబోతున్నాయి. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దామమ్మా. గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. మనకి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి చూసారా, ఇక్కడ నేను ఒక బర్డ్ అనేది పెట్టాను, మీకు చూడగానే ఎంత ఎంత ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సి డిఫరెంట్ కలర్స్ తోటి, బ్లాక్ హెడ్ అండ్ బ్లూ కలర్, దట్టు ఆ బ్లూ కూడా చాలా వైట్ బ్లాక్ అన్నిటితో కలిపి. సో దిస్ బర్డ్ని ఏమంటారంటే మ్యాంగ్రోవ్ పిట్ట. ఓకే, మ్యాంగ్రోవ్ పిట్ట దీని పేరు. అయితే ఆ పేర్లోనే ఉందన్నమాట, ఇది కేవలం ఎక్కడుంటుంది, మ్యాంగ్రోవ్ రీజియన్స్లోనే ఈ పిట్ట అనేది దొరుకుతుంది అనమాట మనకి, మ్యాంగ్రోవ్ రీజియన్స్ దగ్గర. అయితే రీసెంట్గా ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే ఒడిషాలోని భితర్కనికా రీజియన్లోని భితర్కనికా నేషనల్ పార్క్ అండ్ భితర్కనికా రీజియన్ దగ్గర ఫర్ ద ఫస్ట్ టైం ఒడిషాలోని ఈ మ్యాంగ్రోవ్ పిట్ట మీద సర్వే అనేది చేశారనమాట. మేడం ఎందుకు మేడం ఈ సర్వే, ఎందుకంటే వీటి నెంబర్ ఎంత ఉంది, ఏంటి, ఇది ఏ కండిషన్లో ఉంది ఎట్సెట్రా అనేది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బర్డ్స్ అనమాట అండ్ ఆల్సో యునీక్ స్పీషీస్ అనమాట. ఎందుకు, ఇది కేవలం మ్యాంగ్రోవ్స్ ఉన్న ఏరియాస్లో మాత్రమే, అక్కడ మాత్రమే సస్టైన్ అవ్వగలదు అనమాట. అంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడెక్కడ ఉండగలదు అని చెప్పేసి. ఇండియాలోని వచ్చేసరికి మనకి భితర్కనికా రీజన్ ఏదైతే ఉందో సెకండ్ హైయెస్ట్ మ్యాంగ్రోవ్స్ అనమాట, సెకండ్ హైయెస్ట్ మ్యాంగ్రోవ్ రీజన్. అయితే ఫస్ట్ వచ్చేసరికి ఏంటి మీకు ఈ పాటికి గుర్తొచ్చేసే ఉంటుందన్నమాట, వెస్ట్ బెంగాల్ రీజియన్. వెస్ట్ బెంగాల్లోని మనకి ఏంటి అంటే ఎస్పెషల్లీ సుందర్బాన్స్,
సుందర్బన్స్లోని హైయెస్ట్ అనమాట. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి భితర్కనిక అనమాట. అయితే ఈ పర్టికులర్ స్టేటస్ అనేది ఈ మ్యాంగ్రోవ్ పెట్ట గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి సర్వే చేయడానికి ఒడిషా ఫర్ ద ఫస్ట్ టైం సర్వే అనేది చేయడం జరిగింది. సో అందుకే ఇది కరెంట్ అఫైర్స్లో అపేర్ అయిందనమాట. అండ్ ఇంకొకటి మనకి ఏంటి అంటే యాక్చువల్లీ ఈ బర్డ్ అనేది ఐయుసిఎన్ స్టేటస్ ప్రకారంగా ఐయుసిఎన్ స్టేటస్ ప్రకారంగా యాజ్ ఆఫ్ నౌ నియర్ థ్రెటెండ్ కేటగిరీ స్టేటస్లో ఉందన్నమాట. సో సూన్ ఒకవేళ దీనికి కావాల్సిన కన్జర్వేషన్ మెషర్స్ కానీ తీసుకోలేదంటే ఇది చాలా ఎండేంజర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే భితర్కనిక నేషనల్ పార్క్ గురించి. ఈ భితర్కనిక నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? ఒడిషాలో లొకేట్ అయ్యి ఉండడం జరిగింది. అండ్ ఈ భితర్కనిక నేషనల్ పార్క్ అనేది సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనమాట. టోటల్ 672 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోని ఇది లొకేట్ అయి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పార్క్లోని టోటల్ మేజర్ రివర్స్ అనేవి 4 రివర్స్ అనేవి దీన్ని ఫీడ్ చేస్తున్నాయి. ఏంటేంటి? బ్రాహ్మణి, అలాగే బైతరణి వినే ఉంటారు అనుకుంటాను. బ్రాహ్మణి, బైతరణి, ధామ్రా, పాఠశాల. ఈ 4 రివర్స్ వల్ల యాక్చువల్లీ భితర్కనిక నేషనల్ పార్క్లోని యాక్చువల్లీ వాటర్ కంటెంట్ కానీ వాటర్ సోర్స్ కానీ చాలా ఎక్కువగా ఉండి అండ్ ఒక యునీక్ సిస్టమ్ని క్రియేట్ చేస్తుందన్నమాట. అండ్ దీంట్లోని ట్రాపికల్ అండ్ సెమీ ట్రాపికల్ వెజిటేషన్ అనేది మనం చూడగలం ఈ పర్టికులర్ నేషనల్ పార్క్లోని. అండ్ ఈ నేషనల్ పార్క్ అనేది నాట్ జస్ట్ ఈ మ్యాంగ్రోవ్ పెట్ట వల్లే ఇదని కాదు, అండ్ ఇది ఒక మేజర్ బ్రీడింగ్ గ్రౌండ్ అనమాట. ఎవరికి? ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి ఉన్నాయి. దానికి మేజర్ ఫేమస్ బ్రీడింగ్ గ్రౌండ్ అనమాట. ఒకేసారి నెంబర్ ఆఫ్ టర్టిల్స్ వచ్చి మొత్తం అంతా కూడా బ్రీడ్ చేస్తాయి అనమాట. బ్రీడ్ అంటే ఆఫ్ స్ప్రింగ్స్ ఇవ్వడం అనమాట. సో దట్ ఈస్ వాట్. అది ఎక్కడ? గాహిర్మతా బీచ్ దగ్గర. సో దిస్ ఈజ్ నియర్ బై దిస్ భితర్కనిక నేషనల్ పార్క్ అనమాట. అందుకే మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఐ హోప్ మీకు అంతా కూడాను బొమ్మతో సహా పెట్టాను గుర్తుండిపోతుందని చెప్పేసి, సో దట్ మీకు గుర్తుంటుంది. అండ్ నేషనల్ పార్క్ గురించి కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని. ఒడిషాలో ఉంది, అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటంటే రీసెంట్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? జితేంద్ర సింగ్ గారు రీసెంట్గా ఏంటి అంటే యువ పోర్టల్ అనేది స్టార్ట్ చేశారు. ఈ యువ అనగానే మీకు అర్థమైపోవాలి దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు యూత్ కోసం అని చెప్పేసి మీకు అర్థమైపోవాలి. అయితే ఒకటి యువ పోర్టల్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్లోకి వస్తుంది అనేది మాత్రం మేజర్ పాయింట్, అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ యువ పోర్టల్ అనేది దేనికోసం అంటే యూత్ కోసం. అంటే యూత్ ఎవరైతే స్టార్టప్స్ ఉన్నాయో, స్టార్టప్స్ అంటే అర్థం ఏంటి? ఏ కంపెనీ అయితే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయో అండ్ ఏవైతే యునీక్ ఐడియాస్ తోటి స్టార్ట్ చేశారో అలాంటి కంపెనీస్ని స్టార్టప్స్ అని అంటారు. అయితే ఈరోజు ప్రజెంట్ గ్లోబల్ లెవెల్లో ఇండియా అనేది ఫాస్ట్గా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్న స్టార్టప్ నేషన్ అనమాట. సో దాన్ని ఇంకా ర్యాపిడ్ చేయడం కోసం అని చెప్పేసి అండ్ యూత్కి ఈ ఐడియాస్ అనేవి ఇంకా క్రియేట్ చేయడానికి అని చెప్పేసి ఈ యువ పోర్టల్ని స్టార్ట్ చేశారు. అయితే మేడం ఈ యువ పోర్టల్లో ఏం జరుగుతుంది? సో ఈ యువ పోర్టల్ ద్వారా ఎవరైతే మేజర్ స్టార్టప్స్, యూత్ బేస్డ్ స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన బేసిక్ ట్రైనింగ్ కానీ నాలెడ్జ్ కానీ ప్రొవైడ్ చేయడానికి అనమాట. సో దీనికోసం అని చెప్పేసి మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ టోటల్ 37 సిఎస్ఐఆర్ ల్యాబ్స్ని తయారు చేస్తున్నారనమాట. తయారు చేయడం ఇన్ ద సెన్స్ వీటికి ట్రైనప్ చేసే విధంగా. సిఎస్ఆర్ ల్యాబ్స్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, వీళ్ళు ల్యాబ్స్ ఎందుకు అంటే ప్రాక్టికల్గా ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి వాళ్ళ ప్రోడక్ట్స్ మీద కానీ, ఏ విధంగా ఫండింగ్ అనేది తెచ్చుకోవాలి, ఏ విధంగా ప్రోడక్ట్ని ఎలా హార్నెస్ చేయాలి, ఎలాగ ప్రజల దగ్గరికి రీచ్ అవుట్ చేయాలి, బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద వీళ్ళకి బ్రాడ్ ఐడియా అనేది ఈ ల్యాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే యువ పోర్టల్ ద్వారా ఎవరైతే యూత్ స్టార్టప్స్ వాళ్ళని ఎన్రోల్ చేసుకుంటారో ఈ 37 ఐడెంటిఫైడ్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ద్వారా వీళ్ళకి కావాల్సిన అన్నెసెసరీ ట్రైనింగ్ అదంతా కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే టోటల్గా మన స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొఫెషనల్గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. అండ్ దీనికోసం ఒక ప్రోగ్రామ్ అనేది కూడా లాంచ్ చేశారు. అదే మనకి ఏంటి అంటే 1 వీక్ 1 ల్యాబ్ ప్రోగ్రామ్. 1 వీక్ 1 ల్యాబ్ ప్రోగ్రామ్.
అంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్క ల్యాబ్ వాటి తాలూకా షోకేస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రోడక్ట్స్ గురించి కానీ ఎట్సెట్రా వీటన్నిటి గురించి అన్నమాట. సో దాని ద్వారా ఏంటి అంటే దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ 37 సిఎస్ఐఆర్ ల్యాబ్స్ అండ్ యువా పోర్టల్ అనేది దేనికోసం? స్టార్టప్స్ డెవలప్మెంట్కి. అండ్ ఏ మినిస్ట్రీ చేతుల్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఆ మినిస్టర్ పేరేంటి? జితేంద్ర సింగ్ గారు. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1 వీక్ 1 ల్యాబ్ అనేది దేని రిలేటెడ్ అంటే యూత్ స్టార్టప్స్ గురించి అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి, సో మీకు అందరికీ కూడా తెలిసిందే, ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సచిన్ టెండూల్కర్ అంటే ఒక ఫేవరెట్ క్రికెటర్ అపార్ట్ ఫ్రమ్ ధోని అండ్ ఆల్. సో సచిన్ టెండూల్కర్ రీసెంట్గా ఏప్రిల్ 24 నాడు తన 50th బర్త్డే అనేది జరగడం జరిగింది. సో ఆ 50th బర్త్డే రోజు ఏంటి అంటే, బోరియా మజూమ్దార్ గారు, రైటర్ అన్నమాట, బోరియా మజూమ్దార్ అయితే ఇతని మీద తన బయోడేటా మీద ఆ, తన డేటా మీద ఏంటంటే ఒక బుక్ అనేది రిలీజ్ చేశారు. దాని పేరే సచిన్ @50. సచిన్ @50 అండ్ సెలబ్రేటింగ్ ఏ మేస్ట్రో అంటే గ్రేట్ పర్సన్ అన్నమాట. సో ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? బోరియా మజూమ్దార్, రైటర్ అన్నమాట. అయితే దీన్ని ఇతను ఒక రైటర్, ఇంకా తర్వాత స్పోర్ట్స్ హిస్టోరియన్, ఇంకా ఒక ఫేమస్ టీవీ షో తనక హోస్ట్ కూడా చేస్తున్నారు అండ్ ఆల్. అండ్ అయితే ఈ పర్టికులర్ బుక్ గురించి ఏంటి అంటే, ఇందులోని సచిన్ టెండూల్కర్ తాలూకా టీనేజ్ నుండి కూడాను రీసెంట్గా అతను గేమ్ ఆడినంత వరకు అతను ఎన్ని స్టేజెస్ అనేవి చేశారు అండ్ ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఫేస్ చేశారు క్రికెట్లోకి రావడానికి కానీ ఆ తర్వాత ఎట్సెట్రా, ఇటువంటి థింగ్స్ అనేవి ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన జర్నీని ఈ బుక్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, దీంట్లోని ఫేమస్ అతను 1989లోని జరిగిన పాకిస్తాన్ నోస్ ఇన్సిడెంట్ గురించి కూడా మెన్షనింగ్ చేయడం అనేది జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ సచిన్ టెండూల్కరే కాకుండా ఇంకా ఫేమస్ క్రికెటర్స్ లైక్ అంటే వాళ్ళ వైఫ్ గురించి కూడా మెన్షన్ చేశారు, అంజలి టెండూల్కర్, అండ్ వాళ్ళ బ్రదర్ అజిత్ టెండూల్కర్ గురించి. అండ్ క్రికెట్లోని లెజెండరీస్ ఎవరైతే ఉన్నారో లైక్ సునీల్ గవాస్కర్ కానీ, సౌరవ్ గంగూలీ గారి గురించి, రోహిత్ శర్మ, వీళ్ళందరి గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ గురించి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ విధంగా ఏంటి అంటే, ఈ బుక్ అనేది మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అండ్ సచిన్ రిలేటెడ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈ బుక్ ఎవరు రాశారు? బోరియా మజూమ్దార్ గారు. ఈ బోరియా మజూమ్దార్ యాక్చువల్లీ ఏంటంటే, హీ వాజ్ ఎ పర్సన్ అంటే ఫేమస్ స్కాలర్ అండ్ ఆల్సో ఇతను ఏంటి అంటే ఫేమస్ స్పోర్ట్స్, తర్వాత రీసెర్చ్ అండ్ యూనివర్సిటీ సెంట్రల్ లాంక్షైర్ నుండి చదువుకొని రావడం అనేది జరిగింది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ చికాగోకి, టొరంటోకి ఫేమస్ విజిటింగ్ ప్రొఫెసర్ కూడాను. అండ్ మోర్ దెన్ 1000 కాలమ్స్ స్పోర్ట్స్ మీద రాయడం అనేది జరిగింది 15 yearsలో. ఇంకా అలానే చాలా బుక్స్ అనేవి కూడా రాయడం జరిగింది. ఫస్ట్ టైం ఫుల్-ఫ్లెడ్జ్డ్గా ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ మీద బుక్ రాయడం అనేది మనకి టెండూల్కర్ మీద అనమాట. ఏప్రిల్ 24 సచిన్ టెండూల్కర్ గారి 50th బర్త్డే. సో మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు ఎవరికి కూడా నేను ఈ విషయం మీకు వేరేగా మెన్షనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీవేస్, ఓకే. సో నెక్స్ట్, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో రీసెంట్గా మనకి ఏంటి అంటే అర్జున్ ముండా గారు వచ్చేసరికి మనకి ఎవరు? ట్రైబల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. అయితే రీసెంట్గా ఇతను ఒక పోర్టల్ అనేది స్టార్ట్ చేశారనమాట, ఒక ప్రోగ్రామ్ అనేది. అది ఏంటంటే PTPNER, నార్త్ ఈస్ట్ రీజన్. అయితే PTP ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ ప్రోడక్ట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ రీజన్. సో నార్త్ ఈస్ట్లోని మనకి లైక్ 7 సిస్టర్ స్టేట్స్ అనేవి ఉన్నాయి కదా, అస్సాం, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం అండ్ అలాగే మనకి ఈ స్టేట్స్ మణిపూర్, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్లోని డామినెంట్ పీపుల్ అందరూ కూడా ఎవరు? ట్రైబల్స్ అనమాట. సో ఎస్పెషల్లీ ఈ ట్రైబల్స్ తాలూకా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వాళ్ళ తాలూకా ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో వాటిల్ని
గ్లోబల్ లెవెల్లో అంటే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ షోకేస్ చేయడానికి అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీని ద్వారా ట్రైబల్ ప్రోడక్ట్స్కి ఆ లాజిస్టిక్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ లాజిస్టిక్స్ ఇష్యూ కానీ లేదంటే ఆ మార్కెటింగ్ ఎఫిషియన్సీ, ఎందుకంటే వాళ్ళకి ఆ పర్టికులర్ ఏరియాలోని వాళ్ళకి ఎలాగ వాళ్ళ మార్కెట్ చేసుకోవాలో తెలుసో తప్ప ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ నుండి సౌత్ ఇండియాకి ఎలా రావాలి, వెస్ట్ ఇండియాకి ఏ విధంగా రీచ్ అవుట్ చేయాలి, ఈ విధమైన టెక్నిక్స్ అనేవి వాళ్ళకి తెలీదు. సో లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ అడ్వర్టైజ్మెంట్ చేసే విధంగా కానీ మార్కెటింగ్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. టోటల్ 8 స్టేట్స్ తాలూకా ప్రోడక్ట్స్కి అంటే 8 స్టేట్స్లో ఉన్న ఈ ట్రైబల్ ప్రోడక్ట్స్కి ఈ టోటల్ స్కీమ్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే టోటల్ 68 ట్రైబల్ ఆర్టిజాన్ మేళాస్ అనేవి కండక్ట్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఫస్ట్ మేళా అనేది జరిగింది. సో ఈ 68 మేళాస్ ద్వారా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలోని మేళాస్ కండక్ట్ చేయడం ద్వారా ఈ ట్రైబల్ ప్రోడక్ట్స్ వాటి తాలూకా ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, వాటి యూనిక్ థింగ్స్ వీటన్నిటిని షోకేస్ చేయడంతో పాటు ఈ ట్రైబల్స్కి కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని ఏ విధంగా వీళ్ళు మార్కెటింగ్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ చేయాలి అనేది కూడా నేర్పిస్తారనమాట. సో దీని ద్వారా ట్రైబల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ ఎడిషన్ అనేది చేసేలాగా, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ప్రొవైడ్ చేసేలాగా, రెవెన్యూ అనేది వచ్చేలాగా చెయ్యాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ స్కీమ్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఆర్టికల్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. రీసెంట్గా మన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనమాట రీసెంట్గా 8 ప్రాజెక్ట్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది, అప్రూవల్స్ అనేవి ఇచ్చారు. అందులో 4 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే రివర్ హిండాన్ని మొత్తం అంతా కూడాను క్లీన్ చేయడానికి అనమాట. అయితే ఈ రివర్ హిండాన్ అనేది రివర్ యమునా తాలూకా ట్రిబ్యూటరీ, అండ్ ఈ రివర్ యమునా వచ్చేసరికి గంగా రివర్ తాలూకా ట్రిబ్యూటరీ. సో ఈ విధంగా రివర్ హిండాన్ని మొత్తం అంతా కూడాను డీసాలైన్ చేసేసి అండ్ అలానే అక్కడ క్లీన్ అంతా చేయడానికి అని చెప్పేసి టోటల్ 4,000 కోట్లు సంథింగ్ 400 crores తోటి ఈ రివర్ హిండాన్ని అంటే సీవేజ్ థర్మల్ ప్లాంట్స్ ద్వారా కానీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా వీటన్నిటి ద్వారా దీన్ని క్లీన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అండ్ అలానే ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసరికి షామ్లీ డిస్ట్రిక్ట్లోని ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈ హిండాన్ రిజర్వేషన్ అండ్ కృష్ణీ రివర్ని డెవలప్ చేయడం కోసం అనమాట. అండ్ మిగతా 3 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఒకటి అహ్మదాబాద్లోని అండ్ మిగతాది వచ్చేసరికి ఒకటేమోంచి అహ్మదాబాద్ అంటానేంటి ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఒకటి అండ్ ఇంకోటి మధ్యప్రదేశ్లోని బీహార్లోని ఇలా 3 ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేయాలనుకుంటున్నారనమాట. సో దీనికోసం టోటల్గా ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మొత్తం 638 crores అనేవి స్పెండ్ చేస్తూ వీటిని డెవలప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారట. అయితే ఇదంతా మనం పక్కన పెడితే మనకి ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఇదేంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ డ్రింకింగ్ వాటర్ శానిటైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ కంట్రోల్ రిలేటెడ్లో ఉంటుందన్నమాట గంగా. సో గంగా రివర్ ఆ ట్రిబ్యూటరీస్ని కానీ గంగా రివర్లోని ఏదైతే చెత్త చెదరాలు అవన్నీ ఉన్నాయో వాటిని క్లీన్ చేయడం ద్వారా టోటల్ రివర్ అంతా కూడా మొత్తం ప్యూరిఫై చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే యాజ్ రివర్ గంగా ఏదైతే ఉందో అది గంగోత్రి గ్లేసియర్ నుండి వచ్చినప్పుడు, హిమాలయాస్ నుండి వచ్చినప్పుడు ఎంతో మెడిసినల్ ప్రాపర్టీస్ తోటి వస్తుంది. అలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఒక్కసారి స్టేట్స్లోకి రీచ్ అవ్వగానే టోటల్ అంతా కూడాను ఆ పొల్యూషన్ వల్ల పొల్యూట్ అయిపోతుంది అనమాట రివర్ అంతా కూడాను. ఆ మొత్తం పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఒక మేజర్ ఆబ్జెక్టివ్ తోటి స్టార్ట్ చేసింది ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనమాట. ఇది ఎప్పుడు 12th August 2011లోని ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇది అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1860 ప్రకారంగా ఒక సొసైటీ లాగా క్రియేట్ చేయడం అనేది జరిగింది. దేనికోసం అని చెప్పేసి రివర్ గంగాని టోటల్ అంతా కూడాను సేవ్ చేయడానికి అనమాట. అయితే మనకి రివర్ గంగా గురించి కూడా మీరు చదువుకోవడం ఇంపార్టెంట్. గంగా అనేది ఎక్కడ ఆరిజినేట్ అవుతుందమ్మా? ఇప్పుడే చెప్పాను మీకు, భాగీరథి నుండి
అయితే ఈ భాగీరథికి వచ్చేది ఎక్కడ నుండి? గంగోత్రి గ్లేసియర్ నుండి వాటర్ అనేది వస్తుందన్నమాట. గంగోత్రి గ్లేసియర్ నుండి. ఆ తర్వాత భాగీరథి నుండి వచ్చిన తర్వాత ఎక్కడ? దేవప్రయాగ్లోని అలకనందా తోటి జాయిన్ అవుతుంది. అలకనందా తోటి దేవప్రయాగలోని జాయిన్ అవుతుంది. ఆ తర్వాత హరిద్వార్ రీజియన్ నుండి మనకి గంగా అనేది స్టేట్స్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా గంగా రివర్ ఆరిజినేషన్ ఎట్సెట్రా ఇదంతా కూడాను లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ దీని రిలేటెడ్ మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుందాం. అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి తెలుగు మీడియంలోని ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ క్లాసెస్ కూడా మీకు సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయబోతున్నారు అనమాట. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే, ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి, లేదా క్లాసెస్ ఎలా అవుతాయి ఏం తెలుసుకోవాలి అనుకుంటే 7893899553 ఆర్ www.ltxclasses.com లాగిన్ అవ్వండి. మా క్లాసెస్ ఎలా జరుగుతాయి ఏంటో మీకే అర్థమవుతుంది. ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి నెంబర్కి కాల్ చేసి. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే, మీరు ఒకవేళ యూపీఎస్సీకి ఆర్ ఇంకే ఎగ్జామ్స్ కైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే, మీకు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం అనేది ప్రాబ్లం అయితే, దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీద బ్లాక్ బస్టర్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మీకు యూజువల్లీ 6,000 రూపీస్ వర్త్ కోర్స్ 3,000 రూపీస్కే వస్తుంది ఫ్లాట్ 50% ఆఫ్లో విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. అంటే మీరు ఏ ఎగ్జామ్కి అయితే జాయిన్ అయ్యారో ఎగ్జామ్ క్లియర్ అయ్యేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం 30th ఏప్రిల్ వరకు మాత్రమే. దీంట్లోని మీకు వేరియస్ పేపర్స్ అనేవి కవర్ చేస్తారు. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, డౌన్ టు అర్త్ మ్యాగజైన్స్ లాంటివి కానీ, లేదంటే యోజన కురుక్షేత్ర లాంటివి, ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తూ మీకు ఆర్టికల్స్ అనేవి కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తారనమాట. సో దీంట్లో వచ్చేసరికి డౌన్ టు అర్త్, పిఐబి, యోజన కురుక్షేత్ర నేనే కవర్ చేస్తాను మీకు. సో అందుకే ఎవరైతే కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా రివిజన్ చేయాలనుకుంటున్నారో, కవర్ చేయాలనుకుంటున్నారో, ఈ పర్టికులర్ నెంబర్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నౌ వీ షల్ సీ ద క్వశ్చన్ నౌ. Bhitarkanika recently seen in the news located in where anamata? A Uttarakhand, B Madhya Pradesh, C Uttar Pradesh, D Odisha. ఓకే. సో మీకు ఒకవేళ ఆర్టికల్ అనేది గుర్తున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. సో దట్ మీకు ఆర్టికల్స్ ఎంతవరకు మీకు గుర్తున్నాయి మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఆన్సర్స్. ఓకే, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్. టేక్ కేర్.